ఏపీ ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం అనేది చాలా కీలక మార్పులు తీసుకొచ్చింది. వచ్చే నెల అంటే జూన్ 1న ఇవ్వబోయే ఎన్టీఆర్ భరోసా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఏదైతే పంపిణీ కార్యక్రమం ఉందో దానిలో పూర్తి మార్పులు తీసుకురావడం అయితే జరిగింది. అయితే జూన్ 1వ తారీఖున ఆదివారం కావడంతో మే 31వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందుగానే ఒక రోజు పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గత కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది నుంచి కూడా ఇదే జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ తాజాగా చూసుకుంటే ప్రతి నెల చివరి రోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు, అంటే ప్రతి నెల కూడా మొదటి రోజు నుంచి 3 రోజుల పాటు అంటే 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖున ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందో ఈ 3 రోజులు కాకుండా దానికి ఒక రోజు ముందుగానే అంటే నెల చివరి రోజు అంటే ఈ నెల మే నెల చివరి రోజు 31వ తారీఖు కాబట్టి 31వ తారీఖు లేదంటే నెక్స్ట్ జూన్ కాబట్టి జూన్ లో చివరి రోజు 30వ తారీఖు అయితే 30వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అంటే నెలకి మొదలయ్యే ముందు ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేవి పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కొత్తగా చూసుకుంటే ఈ జూన్ 1 నుంచి కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వితంతు పెన్షన్లు కానీ ఒంటరి మహిళ పెన్షన్లు కానీ 89,788 పెన్షన్లు అనేవి కొత్తగా అదనంగా కలపడం అయితే జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చాలా మందికి కూడా కొంతమందికి పెన్షన్లు కట్ చేయడం జరిగింది. ఏసీ ఉందని కారు ఉందని ఇలా రకరకాల కారణాల చేత కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కూడా పెన్షన్లు కట్ చేయడం జరిగింది. కొంతమంది భర్త చనిపోయిన వారికి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అప్లై చేసుకోవడానికి గత ఏడాదిన్నర కిందటి నుంచి కూడా చూసుకుంటే అంటే దాదాపుగా 2023 సంవత్సరం మధ్య నుంచి కూడా చూసుకుంటూ ఇప్పటి వరకు కూడా చాలా మందికి వితంతు పెన్షన్లు అనేవి రాక చాలా మంది కూడా గ్రామాల్లో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి మహిళకి కూడా ఒంటరి మహిళ పెన్షన్లు కానీ ఇటు వితంతు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకోవైపు వికలాంగుల పెన్షన్లు కానీ వృద్ధుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 89,788 పెన్షన్లు అనేవి అమలు చేయడం జరిగింది. అవి రేపు జూన్ 1 తారీఖున ఆదివారం కాబట్టి మే 31వ తారీఖునే ఈ పెన్షన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ కొత్తగా వచ్చిన పెన్షన్ల వల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అదనంగా 36 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద అయితే కొంత పడుతుందని చెప్పి మనం అయితే చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో చాలా కీలకంగా నిర్ణయిస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంచుతామన్నారు. అదే విధంగా మొదటి సంతకం దాని మీద చేసి 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. ముందు 3 నెలల పెన్షన్ కూడా పెంచారు. వికలాంగులకి 3000కు 3000 6000 ఇచ్చారు. అండ్ మెయిన్ గా వికలాంగుల్లో కూడా పూర్తి స్థాయి డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో మంచానికి పరిమితమైన వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గతంలో 6000 ఇచ్చినట్లయితే ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ భరోసా కింద ఏపీ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు అనేవి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ నాయకుడు ఇవ్వడం లేదని చెప్పి మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు. ఇప్పుడు పెన్షన్ల కార్యక్రమంలో ఒక రోజు ముందుగానే తీసుకురావడం జరుగుతుంది. అంటే నెలాఖరి చివరి రోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చాలా కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.